నిన్న రాత్రి నాకు బాగోలేదు. కొంచెం లేటుగా సిట్రిజిన్ వేసుకొని పడుకున్నాను. పొద్దున్నే లేవాలి కాబట్టి పొద్దున్నే లేచి పిల్లల్ని లేపి ప్రేయర్ పెట్టిన తర్వాత హోమ్ పిల్లలతో మీరు మీ పనులు చేసుకోండి, నేను పడుకుంటాను కొంచెం సేపు అని చెప్పి అలా నడుము వాల్చాను. కొంతసేపటికి ఎవరో నాకు చాలా సపర్యలు చేస్తున్నారు. నాకు కళ్ళు తెరిచే ఓపిక రావట్లేదు. ఇంతలో మా వారు వచ్చి అడుగుతున్నారు, ఏంటి ఎందుకు అంత సపర్యలు చేస్తున్నారు అంటే, ఆ అమ్మాయి అనింది, ఎందుకంటే నా అమ్మంటే నాకు ప్రేమ కాబట్టి, నా అమ్మంటే నాకు ఇష్టం కాబట్టి అనింది. నాకు చాలా నవ్వొచ్చింది. చెప్పిన మాట వినకుండా రోజుకొక్కసారైనా నాతో తిట్టించుకునే అమ్మాయి నాకు నా అమ్మంటే ఇష్టము ప్రేమ ఉంటుంది అని. కొంచెం సేపటి తర్వాత నేను కళ్ళు తెరిచి అడిగాను, నిజం చెప్పవే అని. నా అమ్మ, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను అనింది. అసలు నిజం అదన్నమాట. ఈరోజు చర్చికి వెళ్తున్నావు లేదా చర్చికి వెళ్ళకుండా ఆగుతున్నావు, రీజన్ ఏంటి? చర్చికి వెళ్ళటం వెనక నిజంగా కేవలం దేవుని మీద ప్రేమ ఉందా, అవసరం ఉందా? చర్చికి వెళ్ళకుండా ఆగటం వెనక దేవుని మీద ప్రేమ ఉందా? ప్రియదేవుని బిడ్డ, ఈరోజు చర్చికి వెళ్తున్నా, వెళ్ళకుండా ఆగుతున్నా, గుర్తు చేసుకో నా రీజన్ ఏంటి. ఎందుకంటే ఎవరో వెళ్ళి చెప్పనవసరం లేదు, ఆయన అడగనవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనలు కూడా ఆయనకి చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. ఆలోచించుకో. జాగ్రత్త.